ఇది కథ. ఇక పోతే ఇంకేముంది. నేను ఉన్నంత వరకు అన్నదానం ఆగదు. నేను ఉన్నంత అన్నదానం ఎవరు అంటుర్రు? ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అనుకొస్తుండు. ఏమంటుండు? తాను బతికున్నంత వరకు నిత్య అన్నదానం కొనసాగుతుందని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాదు పట్టణంలోని ప్రజాభవన్లో గత 3.5 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. కేంద్రానికి ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన అందరికీ నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఇక వారి బాగోగులు అరుచుకుంటూ, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏడికి వెళ్ళి వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినా, ఏం పని మీద వచ్చినా, ఇగో మీకంటూ ఇవాళ ఎప్పటి సందో నేను నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నా, మీకు ఎప్పుడు వచ్చినా బువ్వ పోవచ్చు. మీరు ఆదిలాబాద్ కు చుట్టుపక్కల ఊర్లో కూడా ఏదన్నా పని మీద వస్తే ఆదిలాబాద్లు కూడా ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు మీ పని మీద వచ్చిన వాళ్ళకు ఆకలి అయితే వచ్చి బోధినిపూరి. అన్నా కంది శ్రీనివాస్ అన్నా, అన్నా కంది శ్రీనివాస్ అన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, మాకు నీ మీద అనుమానం కలిగిందన్నా, మా మనసైతే అసలే నమ్ముదలేదన్నా, అన్నా కంది శ్రీనివాస్ అన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా. మరి మీ నరసయ్య తాత ఈ రాగం ఎందుకు ఎత్తుకున్నా అంటే, నేను కూడా పోయినా ఆదిలాబాద్. వామ్మ అక్కడ పోతే జనాలను అడిగితే నిజంగా కంది శ్రీనివాసు మా దేవుడు, ఇవాళ 100 మందికి కడుపు నిండా బువ్వ పెడుతుండు. ఒక భిక్షగానికి 10 రూపాయల దానం చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇవాళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఒక 4 ఏళ్ల సంధి నిత్య అన్నదానం పెడుతూ పేదోళ్ళ కడుపు నింపుతున్న కంది శ్రీనివాసరెడ్డికి 10,000 పబ్బతులు అని, శనార్థులు అని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఊరోళ్ళు, జనాలు, ఆదిలాబాదు పట్టణవాసులు, ఎంతో మంది పేదోళ్ళు, దానికి రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులు ఇలా కంది శ్రీనన్ననే మా దేవుడు, నిజంగా కూడా ఆ భగవంతుడు కూడా మానవ రూపంలోనే వస్తాడు అనేది ఎంత అక్షర సత్యమో, ఆయనే ఇయాల మా దేవుడు అనేది కూడా పేదోళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా అంత సత్యము మనకు అక్కడ కనబడుతుంది. 4 ఏళ్ల పొద్దు నిత్యాన్నదానం 100 మందికి పెడుతుండంటే మరి ఎంత ఖర్చుతోని కూడుకున్న పనో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. తెలంగాణలో ఇట్లాంటి నాయకుడు కావాలి కదా, తెలంగాణలో ఇట్లాంటి మనసున్న మహారాజు కావాలి కదా తెలంగాణలో జనాలకు. మరి ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి కంది శ్రీనివాసు అనే ఈ లీడర్ను, ఈ నాయకుని స్ఫూర్తిగా తీసుకొని కతిమ్మ నాయకులు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఇంత రామ సక్కదనంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన కంది శ్రీనివాసరెడ్డికి మా నేను ఛానల్ పక్షాన శనార్థులు, ధన్యవాదాలు. ఇక పబ్లిక్ ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్య మోత కార్యక్రమానికి కూడా మరి సెలవు తీసుకుందాం. శనార్థి చెప్తున్నా, రేపు పొద్దుగాల మళ్ళా మనం మార్నింగ్ న్యూస్ విత్ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇక అన్నట్టు మీకు ఎరికే కదా పొదువుకంగా తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప పెట్టుకో చూడు. 8:30 దినం ఉంటా. శనార్థి.